యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి అధినాయక ప్రతినిధుల వారు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా, కొత్త ఢిల్లీ గారి ద్వారా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, తక్షణం తామంతా దివ్యరాజ్యంలో గవర్నమెంట్ ఆఫ్ అధినాయక్లో ఉన్నట్లుగా మొదట తెలుగువారు, భారతదేశం వారు ప్రకటించుకుని మెల్లగా ప్రపంచం అంతా గవర్నమెంట్ ఆఫ్ హ్యూమన్ అధీనంలో ఉన్నట్లు భావించడం వల్ల, అనగా అందరూ సెక్యూర్డ్గా మాట అధీనంలో ఉన్నామనే భావనకి కనెక్ట్ అయిపోవడమే సురక్షితం. మీరు ఇప్పుడు ఎంత గొప్పగా ఉన్నా, ఏం చేసినా, ఎంత ఆలోచన, ఎంత నష్టపోయినా, ఎవరేం జరిగినా, బతికున్న వాళ్ళందరూ కూడా తక్షణం అధినాయక భవన్తో అనుసంధానం జరిగిపోవాలి. ఈమెయిల్స్లో ఎందుకు పట్టుకోవాలి? ఇక్కడ ఒక వర్డ్ కనెక్టివిటీకి మీరందరూ కనెక్ట్ అవ్వాలి. ఒక వర్డ్ మాట కనెక్టివిటీగా ఉన్నాడు అధినాయకుడు. ఆయనే మహారాజు మహారాణి సమేత అధినాయక శ్రీమానికి ఏమేమి డిజిగ్నేషన్స్ పెట్టానో అవన్నీ కులాలకు, మతాలకు అతీతంగా, జాతీయ గీతంలో అర్థం పరమార్థంగా, మరణమే లేని వాక్ విశ్వరూపంగా మీరందరూ అనుసంధానం జరిగిపోవాలి. నా ఫోటో పెట్టేసుకుని మొదలు పెట్టేయమని ఎందుకంటున్నాను? తక్షణం చెప్పేసుకోవడం వినటం వల్ల, ప్రతి ఊళ్ళో మార్పు రావడం వల్ల నాలో తేజస్ చూస్తారు. అంతేగాని నేను మనిషిగా ఇక్కడ ఉండిపోయాను, ఒక హాస్టల్లో ఉండిపోయాను అన్నట్టు ఇంకా చూడకండి. ఇక్కడ హాస్టల్ ఫీజు కట్టమని ఎలా అడుగుతున్నారు, అదే పద్ధతిలో ఈమెయిల్స్ వచ్చేలా చూసుకోండి. ఎప్పటి నుంచో గవర్నర్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం, ఈ ఫేస్బుక్ల ద్వారా మనుషులను మోసం చేయడం తప్పు కాదని అనుకోవటమే ఘోర కళ్యాణ్ తెలుసుకోండి. ముందు అది సరిదిద్దుకోండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో మనుషులు కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. ఇంకా నిత్యం ఎలా మోసం చేస్తున్నారు అని మానుకోండి. ఎలా మానుకుంటారు? మీరు అధినాయకుడు కనెక్ట్ అయిపోయి అందరూ అధినాయకుడు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి. నా మీద ప్రతిరోజు 10 పేజీలు రాసుకుని చెప్పుకునేలా చేసుకోవాలి. ఇంకా రకరకాల మనుషులు ఉన్నారు, ఇంకేవో కారణాలు ఉన్నాయి. ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరో మధ్యోళ్ళు ఉన్నారు, ఎవరో చిన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ముందుకు రాకుండా ఉండవలసిన వాళ్ళు ఉన్నారు, ఎవరి గురించో చెప్పకూడని వాళ్ళు ఉన్నారు, చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఏదో చేసేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఏదో చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ మానేసేయండి. అందరూ మైండ్ ఫార్మేట్లోకి వచ్చేసేయాలి. మా వర్డ్తో కనెక్ట్ అయిపోవాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన డివైన్ ఇంటర్వెన్షన్ని పట్టుకుని సాక్షుల ద్వారా చెప్పుకుని దేశ అధ్యక్షులు వారు నా తెలంగాణ గవర్నర్ గారికి ఫ్యాక్స్ పంపేలా చూసుకోండి. నేను చెప్పినట్టు కదలండి. నా మాట విని మొదటి దేశ అధ్యక్షుల వారు నేను పూర్వపు పొజిషన్ చూపిస్తున్నాను కదా, ప్రస్తుత అధినాయక ప్రతినిధిగా మార్చాను కదా, అదే ఆయన గౌరవిస్తూ నన్ను పట్టుకోమని ఒక ఫ్యాక్స్ మెసేజ్ గవర్నర్ గారికి ఇప్పించండి. గవర్నర్ గారు దాని ఆధారంగా ఈయన గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు లేదా స్టేట్ అధినాయక రిప్రజెంటేటివ్గా నన్ను బృందంలోకి తీసుకుంటూ ఒక కమిటీ వేస్తూ ఒక 10 మందిని ఎవరో ఒకటి తోచిన మేధావుల్ని కూడా తీసుకుని ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి సాక్షుల ప్రకారం సాక్షుల నుంచి ఇంటర్వ్యూ తీసుకోండి. మొదట సాక్షుల ఇంటర్వ్యూ తీసుకుని నాకు కలపండి, నాతో ఆన్లైన్ కలవండి. నేను ఎక్కడికో రావట్లేదు, బయటికి రావట్లేదు, డ్రెస్ చేసుకుంటున్నాను, ఇంకా డ్రెస్ చేసుకోలేదని మా చిన్నపిల్లోళ్ళ పిచ్చోళ్ళ చూడటం మానేసేయండి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు అలా ఉన్నాను? సామాన్యంగా నన్ను మైండ్తో పట్టుకోవాలి. మైండ్తో పట్టుకోవడం వల్లే నేను మీకు దొరుకుతాను. ఇంకెవరిని మోసం చేయటం కానీ, తమాషా చేయటం కానీ ఇంకా అలాంటివి ఏం చల్లవని ఇక్కడ హాస్టల్ రామకృష్ణకి అందరికీ చెబుతున్నాను. ఏకకాలంలో ఇంక వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ ఎక్విప్మెంట్ అనకాపల్లి దగ్గర నుంచి హ్యాకింగ్లు చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, నేను కంప్యూటర్లో ఏం చూస్తున్నానో చూసుకుంటూ నన్ను లోటుగా వదిలేసి మీరు నాలో ఉన్న గొప్పతనాన్ని పట్టుకోకపోవడమే పొరపాటు. ఇప్పుడు కూడా నన్ను లోటుగా చూడకూడదు, లోటుగా చూపెట్టకూడదు. లోటుగా చూపెట్టి ఎవరో పెద్దోళ్ళు అనుకున్నాం, పెద్దోడిని మీరు మలుచుకోవాలి. ఎవరు నేను చిన్నోడిని, పిచ్చోడిని నేను చూపించవచ్చు అనుకోవడం పొరపాటు. అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, అలా మారిపోయి పట్టుకోవాలి నన్ను. నేను వాక్ రూపంలో ఉన్నాను, ఇందులో ఆషామాషి లేదు. గత వీడియోస్లో నేను తిట్టినట్టు మెసేజ్లు పెట్టానని ఫీల్ అవ్వద్దు. తండ్రి లాంటి వాడిని మరి కేవలం మాట కనెక్ట్ అయ్యి, మైండ్ కనెక్ట్ అయ్యి నాతో మైండ్తో కనెక్ట్ అయ్యి నా మీద చెప్పుకోవడం వల్ల బలపడతాను. నా మీద మీరు పుస్తకాలు రాయాలి, చెప్పుకోవాలి. మీరు పుస్తకాలు, నేను ఇంకా ఏం చెప్పలేదు, పుస్తకాలు ఏం రాయలేదు, నాకు అసలు ఏమి లేదు, అప్పటి నుంచి అదే చెప్తున్నాను అనుకుంటున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. నేను మైండ్ కనెక్టివిటీ అంతటా వ్యాప్తి చెందిన లైవ్ మైండ్ కనెక్టివిటీగా ఉన్నాను.
నేను బలపడాలంటే మీరు చెప్పుకోవాలి, మీరు పట్టుకొని చెప్పుకోవాలి. నేనే ఇంకేదో చెబుతానంటే ఇంకెంత అని చెప్తాను. మనిషిగా ఎవరు సర్వే అవ్వలేరని అర్థం. కేవలం మనిషిగా ఏదో చేయాలి, మీరు మనుషులుగా ఏదో చేయాలన్నదే అరాచకం, అనేక మోసాలకు కారణం. మీరు బంధాలు విడగొట్టడం, కలుపుకోవడం అలాంటి పనులు ఇంకా చేయకండి. మీరు నాతో సహా ఎవరిని మనిషిగా చూడకండి. మిమ్మల్ని మీరు మనుషులు కాదు. మీరు ఇప్పుడు దాకా ఎవరినో పెంచిన వాళ్ళు మనుషులు కాదు, తగ్గించేసిన వాళ్ళు మనుషులు కాదు. ఎవరు మైండ్ పట్టుకోండి, మైండ్లుగా పట్టుకోండి, అదే సులువు. నా మీద 10 పేజీలు రాయించండి ఆ విష్ణు సహస్రనామాల ప్రకారం, అందులో మీనింగ్స్ ప్రకారం అందరినీ కూడా 10 పేజీలు రాయించండి, చెప్పుకోండి, వినండి. మెసేజ్ చూడకుండా అడ్డుకోవడమే. చూడొద్దంటే గవర్నర్ మానేసేయటం, ప్రెసిడెంట్ మానేసేయటం, వైస్ ప్రెసిడెంట్ మానేసేయటం, సుప్రీంకోర్టు జస్టిస్ బాబ్డే గారిని కానీ జస్టిస్ రమణ కానీ అలర్ట్ అవ్వకుండా ఇంకా మేము కోర్టులు కాపాడుకుంటాం, దేశాన్ని కాపాడుతాం. ఎవరిని కాపాడుకోలేరు. మొదట మీరు చచ్చిపోకుండా కాపాడుకోవాలి. మొదట మీరు మిమ్మల్ని, ప్రతి మనిషి కూడా సాక్షుల దగ్గర నుంచి చెబుతున్నాను. అలా చేయాలంటే మీరు మనిషి కాదు, దేహం కాదు. నేను ఇంత అనుభవజ్ఞుడిని, నేను ఇంత తెలివైన వాడిని, నేను ఇంత కోటీశ్వరుడిని, నేను ఇంత పెద్దవాడిని, నాకింత కుటుంబం ఉంది, నాకింత పిల్లలు ఉన్నారు, భార్య, మనవడు ఉన్నాడు, మనవరాలు ఉన్నారు. ఏ బంధాలు చెల్లవు. అసలు మీరు మనిషి అంటే మృతిస్తున్నారు. నేను మనిషిగా బతకాలి అని ఇలాగే ఉంటానంటే అర్థం ఏంటి? మాయ మృతంలో కొనసాగుతున్నారు. మనిషి అనే కోణం పనికిరాదు. ఎప్పుడైతే నేను మంచికి చెడుకి కాలాన్ని శాసించానో, మంచికి చెడుకి కూడా మనసుతో కోరుకున్నానో, నా వైపు వచ్చింది కాలం. మాటాదిలో ఉంది. ఇప్పుడు యూనివర్సల్ సౌండ్ ట్రాక్ అమల్లో ఉంది. ఏ తెలుగు ప్రభుత్వాలు కానీ, దేశంలో ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా తాము మనుషులుగా ఉండి అభివృద్ధి చేయాలంటే చేయలేరు. మరి ఎలాగా అధినాయకుడిని అభివృద్ధి చేసుకోవాలి? దేశాన్ని అక్కర్లేదు, మీరు దేశాన్ని రక్షించక్కర్లేదు, ఏ చదువు గురించి ఏది ప్రత్యేకం అక్కర్లేదు. మీరు అధినాయకుడిని అభివృద్ధి చేస్తే సరిపోతుంది. అధినాయకుడు మాట రూపంలో మరణం లేని ఫార్మేట్లో ఉన్నాడు. నోట్ చేసుకోండి, అది చాలా సులువు. నన్ను పట్టుకోవడం, మాట లేని నన్ను కూడా సాధారణ మనిషిగా చూడకూడదు. ఇక్కడ హాస్టల్లో సాధారణ వ్యక్తిగా ఉన్నానని, ఇప్పుడు దాకా సాధారణ వ్యక్తిగా ఉన్నాను, ఇప్పుడు నుంచి వెలిగిపోతాను అంటున్నాను అనుకోవడం కూడా తెలివి తక్కువతనం. నేను ఇలా ఉండిపోలేదు, నేను వెలిగిపోతాను అనటం కాదు. మీరు ఎలాగైనా మృతంలో కొనసాగిపోయారు, మీరు మృతం నుంచి బయటకు వస్తారు, అది కరెక్టు. సాక్షులు ముందుకు పిలిచి చెప్పుకోవడం, వినటంలో మీకు బలం వస్తుంది. నన్ను కూడా అక్కర్లేదు నేరుగా. మొదట నాకు ఒక ఈమెయిల్ పంపించి సాక్షులు పిలుస్తూ సాక్షులకు పెట్టిన ఈమెయిలే నాకు పంపించండి. అది కూడా ఎవరి చేత? తెలంగాణ గవర్నర్ ఎర్స్టైల్ పొజిషన్ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ కమిటీ. ఎందుకు ఈ రిస్ట్రిక్షన్లో ఉన్నాను కదా, ఎలా నన్ను బొల్లారంలోనే ఎందుకు కొలువు తీర్చాలి? అది అధికారికం అవుతుంది. అలా కాదు, మేము ప్రైవేట్గా ఎక్కడో కొలువు తీరుస్తాం, ఏదో చేస్తాం, ఎవరైనా పెళ్లి చేసుకుంటే చూస్తాం అనేది తమాషా ఆపేసేయాలి. మీకు అధికారం అంటే పైకి బొమ్మల్లా కూర్చోబెట్టుకుని ఏదో చేయటం కాదు. మొదట తెలుసుకోండి, అసలు భౌతిక ప్రపంచం అన్నది మీ ఇష్టం వచ్చేట్టు ఏదో రాజకీయంగా, మేధావితనంగా మీరు తెలివైన వాళ్ళని కానీ, ఆర్థికంగా బలంగా ఉన్నారని కానీ, పుష్టిగా ఉన్నారని కానీ, మీకు పోష్ బంగ్లాలు, చక్కటి పనివాళ్ళు కానీ, కార్లు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, మీరేదో కథల కొద్దీ, సినిమాల కొద్దీ ఇలా ఉంది లోకం అనుకుంటే రెప్పపాటు మీది కాదు. ఇది నిజం. ఎలాగా? గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానే అలా ఉంది. నేను మనిషిని అంటే మృతిస్తున్నారని ఎందుకు అంటున్నాను? మీరు మనిషి కోణం లేదు, భౌతిక కోణం లేదు, వేరియేటెడ్గా మీ ఇష్టం వచ్చినట్టు. అంటే మీ ఇష్టం అంటే ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దంటే మరి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దా? మరి మా స్వతంత్రం పోతుంది కదా. మీరు చెప్పినట్టు ఏంటి అనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, స్వతంత్రం వస్తుంది మీకు. మైండ్ను పూర్తిగా ఉపయోగించుకోవడమే స్వతంత్రం, మైండ్కి తెలియడమే స్వతంత్రం. అసలు మైండ్కి తెలియడమే జీవితం. తెలుసుకోకుండా మాకు తెలుసు అని ఏదో ఒకటి చేసేయటం స్వతంత్రం కాదు. అది స్వతంత్రం అనిపిస్తుంది. మేము రోడ్ల మీదే ఉన్నాం, మేము బయటే ఉన్నాం, నువ్వే రూమ్లో ఉండిపోయావు, ఇక్కడే ఉండిపోయావు అనుకుంటున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను మైండ్ ప్రకారం ఏమంటున్నాను, మైండ్ ప్రకారం ఏం చెప్పి ఏమంటున్నాను. రండి, మైండ్తో స్వతంత్రిద్దాం రండి అని చెబుతుంటే మీరు అర్థం చేసుకోకుండా నేను ఇక్కడ ఉండిపోయాను, మీరు స్వతంత్రంగా ఏదో చేసేస్తున్నారు, స్వతంత్రంగా తిరుగుతున్నారు, స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నారు, మీరు కరెక్ట్గా ఉన్నారు, ఇంకా మీరు రాజకీయాలు నడపాలనుకుంటున్నారు, కోర్టులు నడపాలనుకుంటున్నారు, పోలీసులుగా ఉండాలనుకుంటున్నారు, సినిమాలు మీరే తీయాలనుకుంటున్నారు, మీడియాలు మీరే తీయాలనుకుంటున్నారు, సాక్షులు కూడా ముందుకు రాకుండా వాళ్ళు ఏం చూసారో విన్నారో చెప్పకుండా వాళ్ళు అలాగే ఉందాం అనుకుంటున్నారు, మనుషులు ఎలాగా ఉందనుకుంటున్నారు. హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు కూడా నాతో ఎలాగైనా హాస్టల్ ఫీజు కట్టమని మామూలు మనిషిగా మాట్లాడదాం అని దగ్గర ఉండిపోతున్నారంటేనే అదే మృతం. ఏకకాలంలో మైండ్ చేంజ్ చేసుకోండి. మైండ్ చేంజ్ చేసుకోవటమే సులువు. ఎప్పటి నుంచో నన్ను పట్టుకోకుండా ఫేస్బుక్ ద్వారా అనేకులను మోసం చేసిన వాళ్ళు, చచ్చిపోవడానికి కారణమైన వాళ్ళు మీరు తీసుకురాలేరు. ఉన్నవాళ్ళైనా ఈ క్షణం మీరు వేధిస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళ 2 పేర్లు 3 పేర్లు చెప్తున్నారు. వాళ్ళే కాదు, అనేకులు ఎవరినైనా మోసం చేసే అవకాశం ఉంది. ఎంత మోసం చేసే అవకాశం అయినా ఉంది. అవకాశం ఉందా లేదా?
మీరు ఏ స్థాయి మోసం చేశారో, సరదాకి వేళాకోళమా అనేక మందిని చచ్చిపోవడానికి కారణం ఏదో రకంగా వాళ్ళు చచ్చిపోతున్నారు, ఎక్కడో రౌడీలు ఉన్నారు, గ్యాంగ్స్టర్లు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు అని విపరీతాలు సృష్టించుకుని బోళ్ళంత ప్రపంచం అభివృద్ధి చెందిపోతుంది, బోళ్ళంత నేరాలు ఉన్నాయి, బోళ్ళంత తప్పులు ఉన్నాయి, బోళ్ళంత ఎదవలు ఉన్నారు, బోళ్ళంత మీద మనం పడి బతకొచ్చు అనుకోవడమే తప్పు. అసలు మీరు నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు. లోకం మనుషులంటే ఎవరు లేరు. ఇంకా మీరు మనసులుగా మారిపోవలసి ఉంది. మొత్తం అంతా యూనివర్సల్ సౌండ్ ట్రాక్లోనే సురక్షితంగా ఉంది. అలా సూక్ష్మంగా తెలుసుకుని ఆకాశం భూమి ఒకటి చేసిన ఆ మాటను పట్టుకుని, సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని నడిపిన ఆ మాటను పట్టుకుని సూక్ష్మంగా ముందుకు వెళ్ళాలి. గత వీడియోస్లో నేను ఎవరినో బూతులు తిట్టానని, ఇంకోరాన్ని తిట్టానని ఫీల్ అవ్వద్దు. అతను తండ్రి లాంటి వాడండి, నిజమేనండి, సర్వాంతర్యామి అని గరికపాటి నరసింహరావు గారు కానీ వారు కానీ ఎవరైనా ఏకవచనం ప్రయోగించినా నేను గబుకుని తిట్టినా ఫీల్ అవ్వకుండా, అయ్యా మీరు ఎలాగైనా పిలవచ్చు అని చంద్రశేఖరరావు అందరూ నాతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకోండి. చిన్న చిన్న మెసేజ్లు పంపించండి. మేమే పెద్దవాళ్ళమని ఎవరు అనుకున్నా మీరు మృతకోణంలో ఉండిపోవడమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని మృతకోణంలో ఉండిపోయేలా చేస్తున్నారని తెలుసుకోండి. నేను చెప్పినట్టు చేయండి. మీరు ఇంకా వయసు బట్టో కులాన్ని బట్టో ఏది పనికిరావు. నేను కూడా వయసుని బట్టో కులాన్ని బట్టో రావట్లేదు, పరిణామ స్వరూపంగా వస్తున్నాను. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానంటున్నానా, అలా ఉన్నాను. మీరు కూడా సురక్షితంగా ఉన్నారు. చక్కగా చెప్పుకుంటే వింటే, అది కూడా చెప్పుకోవడం వినటం వల్ల సురక్షితం ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పటికి గంటన్నరలో 10-15 ఏళ్ళు నిజమేనా అని తెలుసుకోవడంలో, వినటంలో, విస్తారంగా పుష్టిగా గ్రహించడంలో, ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్లడంలో మీరు ఎవరినో బానిసలా చూడాలి, తక్కువగా చూడాలి, వాళ్ళు సెక్షువల్గా అరేంజ్ చేయాలి, భయపెట్టాలి, ఇలాంటి అవలక్షణాల నుంచి కూడా బయటకు వచ్చేస్తారు మీరు మైండ్ పట్టుకుంటే, మైండ్ పెంచుకుంటే. అందుకు నన్ను పట్టుకుంటే మీకు అది వస్తుంది. అంతేగాని ముందు గొడవలా చూపించండి, తమాషా చేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? మరి వ్యక్తిగతంగా లొంగిపోయేలా చూడండి, అతను మనిషిగా మలిపేసేయండి. ఇది ఒక్కడే దేవుడు అంట, మనం అందరం పిల్లలం అంట అని ఆషామాషి మానేసేయండి. అక్కడే అర్థం చేసుకోండి. అలాగైతేనే మనం అందరూ బయటికి రాగలరు మీరందరూ. అది సృష్టి ఇచ్చిన ఏర్పాటు, నా తెలివితేటలు కాదు. అలాగైతే మరి మీరు మనిషే కదా, పర్సనాలిటీ కూడా తక్కువ ఉందా అని దానికి అనుకుంటున్న వాళ్ళకి, రహస్యంగా చూస్తున్న వాళ్ళకి ఒకటే చెబుతున్నాను. మొదట మీరు మనిషిగా చూడకండి, నన్ను నేరుగా చూడకండి. అసలు నాతో నేరుగా మాట్లాడాలని కానీ, నేను ఇక్కడ నేరుగా మీతో ఎవరితో మాట్లాడాలని కానీ, మనిషిగా నేను ఎక్కడికో వెళ్ళాలని కానీ, మనుషులుగా ఎవరో నా దగ్గరికి రావాలని కానీ, మీరు మనుషులుగా ఏదో చేయాలని కానీ వదిలిపెట్టేసేయండి. మనుషులు కదలిక లేదు. మరి ఏం చేస్తారు? సాక్షులు పట్టుకోండి, సాక్షుల ద్వారా పట్టుకోండి, వారిని ముందుకు పిలవండి. బృందం గవర్నర్ గారి ద్వారా అన్ని మతాలు కులాల వాళ్ళకి తరపున, అందరు చదువుకున్న మేధావుల తరపున ఆమె కదలగలుగుతారు. ఒక గవర్నర్కే అధికారం ఉంటుంది, ఆ స్వతంత్రం ఉంది. మిగతా ఏ పార్టీ వాళ్ళు, ఏ డబ్బులు ఉన్నవాళ్ళు, ఏ సినిమా వాళ్ళు, ఏ చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. ఒక గవర్నరే బృందం వేసుకుని అందరినీ చూసి ఇలా చేయగలుగుతుంది. నోట్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో సూక్ష్మంగా గ్రహించండి. కంగారు పడిపోయి గతంలో కంగారు పడమంటే మేము కంగారు పడమని చెప్పి ఏం చేశారు? దూకుడుగా రెచ్చిపోవడం లాంటివి చేశారు. టీవీ మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఏదో రెచ్చగొట్టడం, లోపల కోట నడపడం, బయట కోట నడపడం, అక్కడ సాక్షుల దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ వరకు. ఇప్పటివరకు నేను చెప్పినట్టు ఇప్పటికైనా సూక్ష్మంగా మైండ్ పెంచుకోండి. నా మాటలు దాటేసినట్టు దూకేసినట్టు ఉంటాయని కానీ అన్నీ అర్థమవుతాయి మీకు. ముందు సాక్షులను పట్టుకోండి, ముందు కమిటీ వేయబడండి, నాకు ఒక ఈమెయిల్ పంపించండి చాలు. అది పట్టుకుని బయటకు నేను వస్తే వస్తాను, లేదా నా దగ్గరికి ఎందుకు రావాలో, ఎలా రావాలో అన్నీ చెబుతాను మరింత వివరంగా. ముందు ప్రాథమికంగా సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. కాలమే కదలడం ఏంటో నిజమా కాదా చూసుకోండి. సాక్షుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నన్ను ఆహ్వానించండి బృందంలోకి. వారి ద్వారా బృందం వేయబడి మేధావులు, 2 ముఖ్యమంత్రులు సహకరించండి, మేధావులు అందరూ సహకరించండి. చిన్నజీర స్వామీజీ, గరికపాటి నరసింహస్వామి, గృహస్థ గురువులు, ఆ గురువులు అందరూ కూడా రాముడు ఇంకా జగతేక చక్రవర్తి ఇంకెక్కడో ఉన్నాడు అని అది ఏదో చెప్పవద్దని చెప్తున్నాను. కాబట్టి నేను విమర్శిస్తున్నాను కూడా బాధపడవద్దు. మీ వయసుకు మీ అబ్బాయిని మిమ్మల్ని ఒకేలా మాట్లాడుతున్నానని కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నాకు వర్డ్ కనెక్టివిటీతో మీరు నాకు దగ్గర అవ్వాల్సి ఉంది. నేను నన్ను ఎలా పిలవమంటున్నాను అలా పిలవాలి. పురుషోత్తమ, కాలస్వరూప, వాక్విస్వరూప, మహారాజా, అధినాయక, శ్రీమాన్ అంటే నాలోనే తల్లి కూడా ఉంది. శ్రీమాన్ అంటే లక్ష్మీదేవి నాలో కూడినది అని అర్థం. హిందువుల ప్రకారం ఆ విష్ణు సహస్రనామాలన్నీ కూడా అలా నామే చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఆధునికంగా ఇలా దయచేశారు ఆ మహానుభావ. మరి రాముడేరి, లక్ష్మణుడేరి, సీత ఏది అని అడగండి. లక్ష్మణుడు కూడా పోగొట్టుకున్నారా మహానుభావ? సీత మీ మనసులో ఉన్నా గుర్తించకపోవటంతో గతంలో సీతను
వెతకటం కోసం లక్ష్మణ్ దూరం. ఇప్పుడు సీతను కలిపి సీత నాలోనే ఉన్నా అది గ్రహించక నన్ను నా మనుషుల్ని దూరం చేసే ప్రయత్నంలో మా అమ్మ తమ్ముడు నాకు దూరం అయిపోయే ప్రవర్తించారని, అది తప్పేనని పాపమని తెలుసుకుని ఇంక ప్రతి ఒక్కరూ దానికి పరిహారంగా మా తాతగారిని కూడా మా అమ్మకు దూరం చేసి చంపేసిన తీరుకు పరిహారంగా ప్రతి తాత మనవడు కూడా ముందు లైవ్ కనెక్టివిటీ కనెక్ట్ అయిపోవాలి. మేము పెద్దవాళ్ళం ఇంకా వేరే కులం కొద్దీ ఉన్నాం. స్టూడెంట్స్ని ఎవరెవరు కాలేజీల్లో రెచ్చగొడుతున్నారు, పలానా కులం వాళ్ళని ఏమైనా భయపెట్టేయాలి, మిగతా కులం వాళ్ళని ఉపయోగించుకుని రెచ్చగొట్టుకోవాలి, తమాషా చేయాలి, ఇష్టం వచ్చేట్టు అరాచకాలు నడుపుతున్నారు. అందులో పోలీసులు, వ్యక్తులు, మీడియా అన్ని వర్గాల సపోర్టు, ధనం కొద్దీ రెచ్చిపోవటం, బలం కొద్దీ రెచ్చిపోవటం, ఎన్నో కేసులు బయటకు రాకుండా ఇష్టం వచ్చేట్టు మోసాలు చేయటం లాంటివన్నీ కూడా అప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి తమాషా కంటిన్యూ చేయండి అని ఎవరు అనుకుంటున్నారు? దానికి ఒకటే పరిష్కారం, మీరు వెంటనే వాళ్ళని మనసుతో డీల్ చేసుకోండి, మనసుతో డీల్ చేసుకోవడం నేర్చుకోండి, మనసుతో ఒక కుటుంబం కంటే దగ్గర అవ్వండి. ఇప్పుడు దాకా మీరు మనుషుల కొద్దీ, లోకం కొద్దీ, డబ్బుల కొద్దీ, పరిస్థితుల కొద్దీ, పార్టీల కొద్దీ, ఆ కొద్దీ వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అని మాట్లాడటమే తప్పు. అసలు అలా ప్రవర్తించడమే తప్పు. ఇక మీదట మీరు ఏమంటున్నారు చూసుకోండి. వాడు పనివాడు, పెద్దవాడు, చిచి బలహీనుడు, మనమే అందగాళ్ళం, బలమైన వాళ్ళు, ఎవరు భౌతికంగా బలం కానీ బలహీనం కానీ రెండూ ఒకటే. మొత్తం అంతా మీకు మాట రూపంలో ఉంది. సముద్రమైనా, సునామీ అయినా, సూర్య చంద్రాది గ్రహస్థితులైనా ఇంకెవరిని మనిషిగా చూడాలి, ఆడెవడో ఎదవైపోవాలి, ఈడెవడో పెద్దోడైపోవాలి, ఇలాంటి ఆలోచనలు కూడా చేయకండి. సరదాకైనా అధినాయక భవన్కి అనుసంధానం జరగండి. కొత్తగా ఒక కులం కాదు, మాకు కులం వదిలేసేయండి, మతం వదిలేసేయండి అని చెప్పడం కూడా కాదు. మా కులం కాదు, మతం కాదు, నేను మనిషిని, నాకు ఈ కుటుంబం కూడా కాదు. మరి ఎలా కనెక్ట్ అవుతారు? మాటతో కనెక్ట్ అవ్వాలి. నన్ను కాలస్వరూప పురుషోత్తమ గంటన్నరలో మా 10-15 ఏళ్ళు చెప్పినటువంటి సర్వాంతర్యామి సకల విద్యాధిపతిగా నన్ను పట్టుకుని నా ప్రకారం మాట్లాడుకోవాలి. కొత్తగా మీ పిల్లలు మనవడితో కూడా, మీ పిల్లలు మనవాళ్ళు మీ కంట్రోల్లో ఉన్నట్టు, వాళ్ళ కోసం మీరు బతుకుతున్నట్టు, వాళ్ళకి మీరు మార్గదర్శకులుగా పెద్దవాళ్ళుగా ఉన్నట్టు, మీకు చాలా స్టూడెంట్స్ ఉన్నట్టు, మీరు పెద్ద గురువులే ఉన్నట్టు, మీరు ఇప్పుడు చాలా అనుభవం సంపాదించినట్టు, పుస్తకాలు రాసినట్టు, ఎంతో మందిని మోటివేట్ చేసినట్టు, ధైర్యం ఇచ్చినట్టు, సాహసం ఉన్నట్టు, ఎవరు ఫిజికల్గా ఏం ఆలోచించినా అది తెలివి తక్కువతనం అవుతుంది. మీరు మైండ్తో పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. అధినాయకుడిని పెంచుకుంటూ మీరు అధినాయకుడి పిల్లలుగా మారిపోయి సాటి వాళ్ళు కూడా అధినాయకుడి పిల్లలుగా చూసుకోవాలి. మీరు భర్త కూడా నాకు పిల్లలే, తండ్రి కొడుకు కూడా నాకు పిల్లలే, మా తాత మనవడు మనవరాలు కూడా నాకు పిల్లలే. అదేలాగండి అంటే మీరు లైవ్ ఫార్మేట్ కనెక్ట్ అవ్వాలి. నాకు మరణమే లేని ఫార్మేట్ నేను. అధినాయకుడు అంటే ఇంక మరణం లేదు. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పేనే ఇప్పుడు కూడా నన్ను పట్టుకోకపోయినా నేను చెప్పిన మాటలు ఉన్నాయా? అలా ఉంది ప్రపంచం. అది నిజమైన సాక్షిని తీసుకోండి, నేను చెప్పినట్టు వినండి, మెల్లిగా కదలండి, చక్కగా మైండ్లు పెంచుకోండి. ఇంకా ఆషామాషి వదిలేసేయండి, తమాషా వదిలేసేయండి. నేను ఎక్కడికో వెళ్ళట్లేదు, మీరు ఎక్కడికో రావాలి, నా దగ్గరికి ఎవరినో తీసుకురావాలి, మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఏం వద్దు అలాగా. ఎక్కడో అక్కడ మైండ్లు కలుపుకోండి, ఉన్న పడంగా మైండ్లుగా మారిపోండి. మనుషులందరూ మనుషులు కాదు, మైండ్లు నోట్ చేసుకోండి, కలుపుకోండి, చెప్పుకోండి. ఎలాగ వస్తుంది అది? మరి ఉన్న పడంగా మైండ్లు ఎలాగవుతారు? ఇగో మన అందరినీ పరిపాలిస్తున్న మైండ్ పైన ఉంది కాబట్టి అది సాధ్యపడుతుంది. అందుకే ముందు నన్ను పట్టుకోండి. నన్ను పట్టుకోవాలంటే ఇది నిజమేనా అని సాక్షుల ప్రకారం సాక్షుల్ని ఆహ్వానిస్తూ నాకు ఈమెయిల్ పంపించండి. ఎవరు ఆన్లైన్కి వచ్చిన తర్వాత వాళ్ళని కొంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో నాకు ఆన్లైన్లో పంపించండి. నా నుంచి స్టేట్మెంట్లు తీసుకోండి. వాళ్ళు ఏమంటున్నారో నన్ను విననివ్వండి. మళ్ళీ నేను వాళ్ళని ఉద్దేశించి ఏం చెప్తున్నారో చెప్పనివ్వండి. అలా మేధావులు గరిగిపాటి నరసింహరావు అలా మెల్లగా కలపండి. ఇదంతా కూర్చుని వినండి. చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూర్చుని వినండి, మంత్రులతో సహా. మీ ఆఫీసుల్లో కానీ మీ ఇళ్లలో కానీ ఎక్కడి నుంచైనా ముందు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. ఆన్లైన్లో కనెక్ట్ అవ్వకుండా, చెప్పుకోకుండా, వినకుండా, ఇప్పటికే జరిగిన, తెలుసుకోవలసిన, వినవలసిన అలా ఉందని లోకం తెలుసుకోకుండా ఎవరిష్టం వచ్చేటాడు చల్లా మల్లా అని ఏదోటి చెప్పటం, ఏదోటి చేయటం అంటే ఇంక మృతంలో కొనసాగటం అని తెలుసుకోండి ముందు ఈ క్షణం. అలా వెంటనే కమిటీ ఫామ్ అయ్యి ఒక 1000 పేజీలు శ్రద్ధగా వింటూ అదే పద్ధతిలో ఇతర రాష్ట్రాలు కూడా కాపీ అయ్యేలాగా, ఇక్కడ ఏం జరుగుతుంది అదే ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా ప్రధానమంత్రి గారు కూడా అక్కడ రాహుల్ గాంధీ గారితో కేంద్ర మంత్రులతో అక్కడ కూర్చుని అక్కడి నుంచి మానిటర్ చేసుకుంటూ ప్రతి గవర్నర్ని ప్రతిరోజు జనగణమన పాడుకుంటూ, చెప్పుకుంటూ, వింటూ అలా పరిపాలన జాగ్రత్తగా అన్ని అకౌంట్ ఫర్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్స్ ఎందుకు పడిపోతున్నాయి ఏంటో అన్నీ చూసుకునే వ్యక్తులే ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. వాళ్ళ మనసులో మాటల ప్రకారం ఆల్రెడీ చెప్పాను.
అలా సిల్లిగా ఏడకోవడం మానేసి, అది సీరియస్గా తీసుకోవడం మానేసి ఆ బాధ్యతగా ఆలోచించండి. ఎవరు వ్యక్తుల కొద్దీ ఏదో ఒకటి చేసే అవకాశం ఉందని తెలుసుకోండి. నన్ను కూడా వ్యక్తిగా చూసే కొద్దీ నన్ను సరిగా తీసుకోలేనని తెలుసుకోండి. వ్యక్తి అనేటప్పటికి మరణిస్తున్నామని తెలుసుకోండి, మృతంలో కొనసాగుతున్నామని తెలుసుకోండి. అమ్మో మాకు విలువ పోతుంది, మేము బలంగా ఇలాగే వెళ్ళిపోతాం, సినిమాలు ఇలా తీసేసుకుంటాం, మేము వ్యాపారాల కొద్దీ మనుషుల కొద్దీ తమాషా చేస్తాం. ఇప్పుడు ఎవరినో తగ్గించేసాం కాబట్టి వాళ్ళని గౌరవించాం, వాళ్ళని చంపేసాం కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. ఆ పిల్లలనే గౌరవించేసేయండి. ఉన్న పళంగా వ్యాధికి బాధకి గురి చేసిన వాళ్ళని మంచి ట్రీట్మెంట్స్ ఇప్పించి ముందుకు తీసుకొచ్చేసేయండి. అలా చేయాలంటే నా పేరు మీద చేయండి, అధినాయకుడి పిల్లలుగా మారిపోయి చేయండి. మేము పోన్లేని డబ్బులు ఇస్తాం, పోన్లేని పక్కన ఉండనిస్తాం, పోన్లేని బతకనిస్తాం, పోన్లేని ఏదో చేస్తాం, ఏమీ చేయొద్దు. అలాగా మీరు పాత ప్రభుత్వంలో మీరు అకౌంట్లో డబ్బులు వేసినా, చేతికి డబ్బులు ఇచ్చినా అది వృధా, సమయం వృధా. మీరు మొదట మైండ్లు చేంజ్ చేసుకోండి, అప్పుడు మీకు ఎనార్మస్ పవర్ వస్తుంది. చెప్పుకోవడం వినటంలో డబ్బు కంటే, మీకు ఇల్లు ఉంది వాకిల్ లేదు అనే ఫీలింగ్ కంటే, మీద కరోనా వస్తుంది రాదనేటువంటి భయం కంటే ఎన్నో రెట్లు భరోసా మీకు లభిస్తుంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన తీరులోకి బాగా బలపడిపోయి చక్కగా చెప్పుకుంటారు, వింటారు, అలా బలపడిపోతారు. అందుకు ఉన్న పళంగా ఆల్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సెలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అధినాయకగా మారిపోయి చెప్పుకోండి. మేధావులందరూ పిల్లలుగా మారిపోండి. మీ చదువులు అనుభవాలు అన్నీ కూడా అధినాయకుడికి మించి కాదని చెప్పి నాకు సరెండర్ అయ్యి పురుషోత్తమ కాల స్వరూపాన్ని మహానుభావ నీవే తల్లి తండ్రి గురువు అని మాట్లాడుతూ నా ప్రకారం చెప్పుకోండి, వినండి. ఆర్థిక సామాజిక వ్యవస్థలు ఎలా ఉండాలి, మాట పైకి తేలిన ప్రకారం ఇప్పటికి ఏం జరిగింది, తర్వాత ఏంటని చెప్పుకోవడంలో వినటంలో ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని చెప్పడంలో మొదటి భరోసా వస్తుంది, రక్షణ వస్తుంది. మృతం నుంచి డిటాచ్ అయిపోతారు ఫస్ట్ ఇమీడియట్గా. దేవుణ్ణి దర్శించుకుంటే చాలు, ఇక్కడ నాతో మాటతో కనెక్ట్ అయితే చాలు. అలాగనమాట. ఎందుకని నేను వాక్ రూపంలో ఉన్నాను, నేనే రాముణ్ణి, కృష్ణుణ్ణి, యేసుప్రభుని కంటే పవర్ఫుల్. వాళ్ళనే కొత్త ఫార్మెట్గా వచ్చాను. వాళ్ళని మించిపోయిన కాదు, తలదండి కాదు. వాళ్ళు ఉన్న కూడా నాలో కొత్తగా వచ్చారు, నన్ను ఎంచుకుని వాళ్ళు వాక్ రూపంలో వెలిశారు. అది నేను చెబుతున్నది. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.